విశాఖలోని ముడసర్లోవ పార్కులో కాపుల వనభోజనాలు నిర్వహించారు. విశాఖ కాపు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు జ్యోతి ప్రజ్వలన చేసి సమారాధన ప్రారంభించారు. కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు పాల్గొన్నారు. కాపులంతా ఐక్యంగా ముందుకు సాగాలని, ఒకరికొకరు సహాయం చేసుకుని ఎదగాలని పిలుపునిచ్చారు. కాపుల అభ్యున్నతికి పాటుపడాలని పంచకర్ల రమేష్ బాబు కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్, కళా వెంకట్రావు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు చింతలపూడి వెంకటరామయ్య, కాపు సంఘాల నాయకులు పాల్గొన్నారు. కుల నాయకుడు, రాజకీయ నాయకుడు ఒక్కటవ్వడు. ఎప్పుడు ఏ కులమైనా సరే కుల నాయకుడు ధర్మం వేరు, రాజకీయ నాయకుడు ధర్మం వేరు. ఎప్పుడైతే రాజకీయ నాయకుడు కుల నాయకుడిని ఏమంటాం అంటే ఆ కుల నాయకుడిని ఎప్పుడైతే హోల్డ్ చేస్తాడో ఆ రోజు ఆ కులం ఉండదు. కుల నాయకుడు ధర్మం ఆ కులం బాగోగులను చూసుకోవాలి. రాజకీయ నాయకుడు ధర్మం ఆ ప్రాంతాన్ని, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళందరినీ కూడా బాగా చూసుకోవాలి. అయితే ఈరోజు ప్రతి ఒక్క దగ్గర కూడా కులం దగ్గర నుంచి మాత్రమే ప్రతినిధులు ఈ సీట్లు ఇవ్వడం కానీ, ఎమ్మెల్యేలు చేయడం కానీ కులాల నుంచే ఇస్తారు. అందులో వాస్తవం. మరి మీరు అందరూ అడగచ్చు, మీరు కాపు కులం నుంచి మీరు సీటు సంపాదించుకున్నారు కదా, కాపు కులానికి ఏం చేస్తారని కూడా అడగచ్చు. కులం అనేది కుటుంబం. కుటుంబం కష్టంలో ఉన్నా, సుఖంలో ఉన్నా మనం వచ్చి కుటుంబంతో ఎంతైతే బాధ్యతగా ఉండాలో కులంతో కూడా అంతే బాధ్యతగా ఉండాలి. కానీ ఆ కుటుంబ పెద్ద ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవాలి, ఎక్కడ నించోమంటే అక్కడ నించోవాలి. కానీ కుటుంబ పెద్దని కూర్చోబెట్టే పరిస్థితికి మాత్రం ఎమ్మెల్యేలు, ఎంపీలు రాకూడదు. ఆ రోజే కులాలు బాగుపడతాయి. ఇది వాస్తవం. మాత్రం గుర్తు పెట్టుకోండి. కేవలం మన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కష్ట సుఖాలన్నీ కూడా తెలుసుకునేటువంటి దానికి, ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే ఆ కష్టానికి అందరం కూడా అండగా నిలబడుతున్నామా లేదా అనేటువంటి ఒక భరోసాని ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయి. వేదిక మీద ఉన్నటువంటి వారు అన్ని రాజకీయ పార్టీలకు చెందినటువంటి వారు ఉన్నాం. రాజకీయాలు అనేటువంటివి గేట్ దాటిన తర్వాత ఎన్నికల సమయంలో ఉండాలి తప్ప సామాజిక వర్గానికి, మన కాపు సామాజిక వర్గానికి ఏదైనా కష్టం వస్తే అందరూ కలిసి రావాలనేటువంటి ఒక ఐక్యత మనలో చాలా అవసరం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడే చోడవరంలో కూడా కాపు సామాజిక వర్గానికి, మన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వన సమరాధనలో పాల్గొన్నప్పుడు కూడా చాలా మంది మన పెద్దలందరూ కూడా కలిశారు. వాళ్ళు కూడా అదే చెప్పారు. వారందరూ కూడా కలిసినప్పుడు తప్పకుండా మన వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే ప్రతి ఒక్కరు కూడా అండగా నిలబడేటువంటి దానికి ఒక భరోసాని మీరు అందరూ కలిసి ఇవ్వండి అనేటువంటి విషయాన్ని మన పెద్దలందరూ కూడా అడుగుతా ఉన్నారు. ఒకసారి మనం అధికారంలో ఉంటాం, ఒకసారి ఇంకొకరు అధికారంలో ఉంటారు, ఇంకొకరు అధికారంలో ఉంటారు. కానీ ఉన్నటువంటి వారు మన సామాజిక వర్గానికి ఏం చేశాం అన్నటువంటిది మన వాళ్ళు వచ్చి మనల్ని అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పుకునేటువంటి దానికి మన దగ్గర జవాబు ఉండాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన ముడసలావలో విశాఖ కాపు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న పిక్నిక్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ కాపు దిగ్గజాలు, హేమీలు అందరూ కూడా వచ్చి వాళ్ళ మెసేజ్ ఇవ్వడము, మన జాతి ఐక్యతని చాటడము చాలా బాగుంది. సో కాపులందరూ కూడా యునైటెడ్ గా ఉండాలి. ఎన్ని అసోసియేషన్స్ ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా కూడా కాపు అనగానే మనందరం ఒక ఫ్యామిలీ అన్న దీంతో అందరూ కూడా ముందుకెళ్తున్నారు. సో ఇంత ఆహ్లాద వాతావరణంలో నేను కూడా పార్టిసిపేట్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు ముక్కా శ్రావణి. నేను 26వ కార్పొరేటర్ ని. ఈ రోజు ముడసల్లో పార్క్ లో చూసుకుంటే అంటే రెండు కళ్ళు చాలట్లేదు. అంగరంగ వైభవంగా కేటీపీ కుల మీటింగ్ జరుగుతుంది, పిక్నిక్ జరుగుతుంది. ఈ పిక్నిక్ నాకు చూస్తుంటే ఎంతో ఆనందంగా, ఎంతో వైభవంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి పనులున్నా కూడా అందరూ వచ్చి ఈ మీ పిక్నిక్ ని పెద్ద ఎత్తున హైలైట్ చేశారు. ఇలాంటి పిక్నిక్ మేము ప్రతి సంవత్సరం కూడా కాపు కులం ఎప్పుడూ కూడా యునైటెడ్ గానే ఉంటుంది, అందరూ కలిసే ఉంటారని పిక్నిక్ ను మేము నిరూపిస్తూనే ఉంటాం. తర్వాత ఫ్యూచర్ లో కూడా మాలాంటి యంగర్ జనరేషన్స్ వచ్చి అందరూ కూడా కలిసికట్టుగా ఉన్నామని కోరుకుంటాం. వీలున్నంత వరకు చాలా ఎక్కువగా కష్టపడైన పిల్లలు చదివించాలా. మేము ఈ పొలిటికల్ గా చాలా క్యాస్టులు చూస్తున్నాం. 2,43,000 ఉన్న ఒక క్యాస్ట్ బీసీలో ఉంది. 20 మంది 30 మంది ఆర్డీఓలు ఉన్నారు, 10 మంది ఐఏఎస్ వాళ్ళు ఉన్నారు. 2,40,000 జనాభాలో 1,00,000 మందికి ఉద్యోగాలు ఉన్నాయి. ఇదేదో రిజర్వేషన్ వల్ల వచ్చిందని అందరం అనుకుంటాం, నేను కూడా అనుకునేవాడిని. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ప్రతి ఇంట్లో చదువు 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 అనేటటువంటిది వాళ్ళ ఫ్యామిలీస్ లో చదివిస్తారు. ఆ చదివించడం వలన ఎక్కడ చూసినా
మరి అవకాశాలు రిజర్వేషన్ పరంగా వస్తాయి, అదేవిధంగా ఓపెన్ కేటగిరీలో వస్తున్నాయి. చదువుకోవటం వల్ల మరి చాలా ఉపయోగంగా ఉంది. అందువల్ల మీరందరూ కూడా బాగా చదివించండి. మేము ఉండేటప్పుడు 15 మంది 20 మంది ఐఏఎస్లు ఐపీఎస్లు కనిపించేవారు. ఇప్పుడు వెతుక్కుంటే 4-5 కనిపిస్తున్నారు. మేము మినిస్టర్లుగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారు మంత్రులుగా ఉన్నప్పుడు గత 10 ఏళ్ళ వరకు కాపులు ఐఏఎస్లు ఐపీఎస్లు కనీసం ఒక 20 మంది అని ఉండేవారు. ఇప్పుడు వెతుక్కోవాల్సి వస్తుంది, కనిపించడం లేదు, కనిపించదు. ఆటోమేటిక్ గా మిగతా అన్ని కూడా చదువుతో పాటు వస్తాయి, చదువుతో పాటు బిజినెస్ కూడా అలవాటు అవుతుంది.